పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ ఊపందుకుంది. ఓవైపు జూన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు నెల రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తే కామారెడ్డి డిక్లరేషన్ సంగతేంటని వెనుకబడిన తరగతుల వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా బీసీ రిజర్వేషన్ల పరిస్థితి మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఎలక్షన్స్ ముగిసిన నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. స్థానిక సంస్థలకు జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. అయితే కొన్ని అవరోధాలను దాటుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అసాధ్యం అయ్యేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలే అందుకు ప్రధాన కారణమని వాళ్లు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు సంగతేమో కానీ ఉన్న రిజర్వేషన్లు ఊడిపోయే దుస్థితి నెలకొందని బీసీ నేతలు రుసరుసలాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం నామమాత్రంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకు లాటరీ పద్ధతిలో ర్యాండమ్ గా బీసీ రిజర్వేషన్లను అమలు చేసే ఆనవాయితీ కొనసాగుతుంది. దీంతో ప్రతిసారి ఎన్నికల సందర్భంగా న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాసరావు గవాళి కేసుల్లో సుప్రీంకోర్టు కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాలపై అధ్యయనం చేసేందుకు రాజ్యాంగబద్ధంగా ఒక డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కలిపి మొత్తంగా రిజర్వేషన్లు 50% మించకూడదంటూ ట్రిప్లెట్ తీర్పు ఇచ్చింది. ఈ మార్గదర్శకాలను పాటించని రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని తేల్చి చెప్పింది. ఆ మేరకు కొన్ని రాష్ట్రాల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికలను సైతం రద్దు చేసింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే అపెక్స్ కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక లేకుండా స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు చేయడం కుదరదు. బీసీ కమిషన్ సిఫార్సులు లేకుంటే వెనకబడిన తరగతుల కోసం రిజర్వేషన్ చేసిన స్థానాలని జనరల్ స్థానాలుగా మారే అవకాశం ఉంది. అందుకే రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు జూన్ నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం బీసీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం గతంలో బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలో ఒక డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ను నిర్దేశించుకొని ఆ దిశగా కమిషన్ అధ్యయనం చేపట్టింది. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పర్యటించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ణయం కోసం ఎంచుకోవాల్సిన మెథడాలజీ, న్యాయపరమైన అంశాలను పరిశీలించడం మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పుల ద్వారా తలెత్తిన సాంకేతిక అంశాలను చర్చించింది. వివిధ రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు అమలవుతున్న తీరు, ఆ వర్గాల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, జనగణనలో ఎదురైన సవాళ్లు, పరిష్కార మార్గాలు తదితర అంశాలపై అక్కడి బీసీ కమిషన్లతో సమాలోచనలు జరిపింది. తర్వాత రాష్ట్రంలోని వివిధ శాఖాధిపతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. స్థానిక సంస్థలకు సంబంధించి విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బీసీల ప్రాతినిధ్యం, వాళ్లు పొందిన అవకాశాలపై ఆయా శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని, గణాంకాలను అందజేయాలని ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ నిర్దిష్ట సమాచారం బీసీ కమిషన్ కు చేరలేదని వినికిడి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కమిషన్లు ఏర్పాటు చేసుకున్నాయి. వాటి సిఫార్సుల మేరకు బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాయి. అలా ఎన్నికలు నిర్వహించిన వాటిలో ప్రధానంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఓటర్ జాబితా ఆధారంగా ఈ రాష్ట్రాలు
వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను స్థిరీకరించాయి. కానీ మన రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రకారం ముందుకెళ్లినా కనీసం 2 నెలలు పడుతుందని అంచనా. అయితే అలా ఓటరు జాబితాను అనుసరించాలి అన్నా అందుకు తాజా డేటా అవసరం ఉంటుంది. పోనీ ఆ అప్డేట్ జాబితా అన్న కమిషన్ కు చేరిందా అంటే అది లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలన్నా మరికొన్ని నెలల సమయం తప్పక పట్టదు. ఇవన్నీ తెలిసి జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. ఇది బీసీ రిజర్వేషన్లకు ఎగనామం పెట్టడమే అనేది మెజారిటీ బీసీ నాయకుల ఆరోపణ. ఇందుకు వాళ్ళు ఒడిశా రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లను కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో పయనిస్తున్న సంకేతాలు అందుతున్నాయని వాళ్ళంటున్నారు. ఒక్క ఈ పద్ధతిలో మాత్రమే స్థానిక సంస్థలకు జూన్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమని, లేదంటే అసాధ్యమని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఉపకులాల వారీగా బీసీ రిజర్వేషన్ల అమలు చేస్తామని కాంగ్రెస్ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆ అంశం ఉంది. జూన్లో స్థానిక ఎన్నికలు అనే ప్రకటనతో సీఎం ఆ డిక్లరేషన్ కు తిలోదకాలు ఇచ్చినట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే కోసం 150 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి ఆ మేరకు నిధులు మంజూరైనా రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయాల పరంగా వారిగా ఇప్పటి వరకు కులగణన నిర్వహించలేదు. ఇక సర్వే ఏ పద్ధతిలో చేయాలి, ఎన్యూమరేటర్ల పరిస్థితి ఏంటి, వాళ్లకు ట్రైనింగ్ తదితర అంశాలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి బీసీ కమిషన్ కు ఎలాంటి సూచనలు, సలహాలు అందలేదు. కులగణనకు ఒక కార్యాచరణ సిద్ధం చేయాలని మాత్రం ఈ మధ్యనే కమిషన్ కు సూత్రప్రాయంగా ఒక సర్క్యులర్ అందింది. ఏ రకంగా చూసినా క్యాస్ట్ సర్వే పూర్తి కావాలంటే కనీసం సంవత్సరం పడుతుంది. ఇన్ని అవరోధాలను మరిచి స్థానిక సంస్థలకు జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించడంపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఉత్తముచ్చటేనని ఆ సంఘాల నాయకులు గుసగుసలాడుతున్నారు. మొత్తం మీద సమగ్ర కులగణన నిర్వహించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.